వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మన తెలంగాణకు సంబంధించి లా సెట్ అండ్ అలానే పీజీఎల్ సెట్ రిలేటెడ్గా రిజల్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట. వాటికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు రిజల్ట్స్ వచ్చేసాయి కదా, నెక్స్ట్ ఎదురయ్యే ప్రాసెస్ గురించి కూడా కొంతవరకు డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ రిలేటెడ్గా మనకు నిన్ననే రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఆల్రెడీ రిజల్ట్స్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవాల్సిన లింక్ అనేది మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో పేస్ట్ కూడా అయితే చేసేసాను. అప్పటికి మనకు వీడియో చేయడానికి అయితే కుదరలేదు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం అయితే దాని గురించి చూద్దాం. ముందుగా మీరు రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ సింపుల్గా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీ యొక్క లా సెట్ ఆర్ పీజీఎల్ సెట్ రిలేటెడ్గా హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ర్యాంక్ కార్డ్ అనేది విజిబుల్ అవుతుంది. అందులో మెయిన్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలానే ఎంత ర్యాంక్ వచ్చింది అన్న డీటెయిల్స్ అన్నది క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంటారు. సో ఇది మీకు ఫర్దర్గా కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కానీ కౌన్సిలింగ్కి కానీ ఖచ్చితంగా ఇది అనేది యూజ్ అనేది అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ చెక్ చేసుకొని ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా, నెక్స్ట్ ఎదురయ్యే ప్రాసెస్ ఏంటి అన్నది మీరు గమనించినట్టయితే మనకు దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, తర్వాత మీకు కాలేజీలో సీట్ అలాట్ చేయడం, ఈ ప్రాసెస్ అయితే నెక్స్ట్ అయితే ఎదురవుతుంది. దీనికి సంబంధించి యాజ్ ఆఫ్ నౌ ఏదైతే కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉందో ఇది మనకు అప్డేట్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఎలా ఉండేదంటే ఏదైతే మనకు టీఎస్తో ఉండేవి కదా వెబ్సైట్స్, అవన్నీ ఇప్పుడు టీజీకి అయితే చేంజ్ చేస్తూ ఉన్నారు. సో మేబీ ఆ ప్రాసెస్ అయితే ఇంకా ఉంది. వేరే సెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా వెబ్సైట్స్ అప్డేట్ అయ్యాయి కానీ అట్లీస్ట్ ఆ యొక్క డొమైన్తో కానీ ఈ యొక్క ఏదైతే టీజీ లా సెట్ రిలేటెడ్గా ఇంకా అయితే అప్డేట్ అయితే అవుతుంది. సో ఫర్దర్గా మీకు కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా ప్రాసెస్ ముందుకెళ్ళాలి, మనకు ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఫర్దర్గా సీట్ అలాట్మెంట్ వరకు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాని రిలేటెడ్గా మన ఛానల్లో వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండండి. ఫ్రెండ్స్, ఇలా కొన్ని క్విక్గా అప్డేట్స్ ఏమన్నా ఉన్నప్పుడు మనం వీడియోస్లో చేయడానికి టైం అయితే పడుతుంది కాబట్టి మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో క్విక్గా షేర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా లేకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఈజీగా మీరు జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.